స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాము. బాగున్నారా? మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మీ అవసరతలు ఏమున్నా మాకు తెలియజేయగలరు. మీ కొరకు ఇంకా మేము ప్రార్థన చేసి మీరు ఏ విషయంలో అయితే వేదన చెందుతున్నారో, బాధపడుతున్నారో వాటి నుంచి విడుదల పొందుకునేలాగా దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదం మీ మీదకి వచ్చేలాగా మేము ప్రార్థిస్తాం. కనుక మీ విషయాలు ఏమున్నా మాకు తెలియచేయండి. మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళదాము. ఈ నేటి దినాన మన వాక్య భాగము రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీరమును పాప విషయమైన మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ కొరకు మనం ధ్యానిస్తా ఉన్నాం. ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న వారే ఆయన వారై ఉంటారు. హల్లెలూయా. ఆత్మ లేనివాడట ఆయన వాడు కాదు. వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా మనము ప్రయత్నించాలి. పరిశుద్ధాత్మ కొరకు మనం రేగులు పడాలి. నేటి దినాల్లో ఆత్మ సంబంధం మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే లోకమంతా మృతమై ఉన్నది. అది శరీరేచ్ఛలతో నింపబడి ఉంది. దేవుని ప్రజలమైన మనము ఆత్మ సంబంధులమైతే ఆయన వెలుగై ఉన్నాడు గనక మనం వెలుగుతూ ఉంటాం. చీకటి మనల్ని ఎంత మాత్రము కూడా ఆవరించదు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తున్నారంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడట. ఈ ఆత్మ మనకి భూమి మీద అన్ని విషయాల్లో పనిచేస్తూ ఉంటుంది. పాపాన్ని ద్వేషించటంలో, పరిశుద్ధతలో నడవటంలో, దేవుని కార్యాల్లో ముందుకు వెళ్ళటంలో, దైవ చిత్తాన్ని నెరవేర్చటంలో, అనారోగ్యం బలహీనతలతో లేకపోతే ఎవరైనా బాధల్లో ఉన్నవంటి వారికి వారు ఓదార్చటంలో, అనారోగ్యంతో ఉన్నవంటి వారిని ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలగటంలో, బాధల్లో ఉన్నవంటి వారిని ఓదార్చినప్పుడు వారికి బాధల నుంచి నివారణ కలగటము, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కాదు, మనలో ఉన్న దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మనకి భూమి మీద సహాయం చేస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మను పొందుకోవటం వలన వచ్చిన ఆశీర్వాదము ఈ భూ సంబంధమైన వాటి కొరకే కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఆ పర సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అంటే, ఈ శరీరాన్ని ఈ ఆత్మ విడిచినప్పుడు, ఈ ఆత్మ వేరైపోయినప్పుడు, శరీరంలోంచి బయటికి వచ్చేసినప్పుడు ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. పరలోకానికి వెళ్ళినప్పుడు మన ఆత్మలో దేవుని ఆత్మ నివాసం చేస్తూ ఉంటుంది కనుక అప్పుడు మన ఆత్మ వెలుగుతూ 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 కనబడతా ఉంటుంది. హల్లెలూయా. ఆ వెలుగుతూ కనబడడం వలన పరలోక ద్వారము దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ లోపలికి వెళ్ళే అవకాశం మనకు ఉండదు. మనం వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు నా వాడు కాడు అని దేవుడు ప్రభువైన ఇక్కడ రోమా సంఘానికి పౌలు గారు చెప్తా ఉన్నారు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఆ కింద వచనాలకు వచ్చినప్పుడు చూడండి, 14వ వచనం నుంచి చదువుతాను. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా.
చూసారా, మన ఆత్మతో కూడా ఆ పరిశుద్ధాత్ముడు అంటే తన ఆత్మ మన కొరకు వీరు దేవుని పిల్లలు అని ఆత్మట సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడంట. ఎంత గొప్ప విషయం. అందుకే మారు మనసు పొంది రక్షణ పొందిన వంటి వారు మీ రక్షణను మీరు జాగ్రత్తగా కాపాడుకుని మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడిన వారిగా ఉండాలి. నాలో పరిశుద్ధాత్మ ఉంది, నేను భాషలు మాట్లాడతాను, నాలో పరిశుద్ధాత్మ ఉంది, నేను ఎగిరి గెంతి వేస్తాను, మంచిదే. ఇవన్నీ కూడా ఆత్మ మూలంగా వచ్చినవే. కానీ భాషలు ఎంతగా మాట్లాడుతున్నామో, ఎగిరి ఎంతగా గంతులు వేస్తున్నామో అంతగా దైవ కార్యాలను కూడా, దైవ చిత్తానుసారమైన కార్యాలను కూడా మన ద్వారా జరగాలి. మొట్టమొదటిగా జరగవలసిన కార్యాలు ఏంటంటే ఆత్మల రక్షణ. నువ్వు ఒక్క మాట చెప్పగానే ఆత్మ రక్షణలోనికి రావాలి. నువ్వు ఆత్మలను రక్షించే విధానముగా ఉండాలి. సువార్తను ప్రకటించేలాగా ఉండాలి. గోజాడి ప్రసవ వేదన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆత్మ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, స్వస్థతలు, విడుదల, ఓదార్పు, ఇవే కాకుండా ఆధ్యాత్మిక కార్యాలు కూడా జరిగిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా భౌతికమైన కార్యం అక్కడ జరిగింది అంటే ఆధ్యాత్మిక కార్యం మరొకటి దాగి ఉందని అర్థం. హల్లెలూయా. జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు జక్కయ్య త్వరగా దిగు అన్నారు. ఆయనకు తెలుసు జక్కయ్య పరిగెడుతున్నాడు, చూస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది అని చెప్పిన తర్వాత వెంటనే జక్కయ్య హృదయం మారిపోయి తన వెలుగులో, యేసుక్రీస్తు వారి వెలుగులో, ఆయన యొక్క ముఖకాంతిలో జక్కయ్య హృదయంలో ఉన్న పాపం బట్టబయలయ్యింది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ప్రభువా నేను ఎవడ దగ్గరైనను నేను తీసుకున్న ఎడల వాడికి 4 గింతలు చెల్లిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమైనా చెప్పారా? నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ శాపాన్ని విడిచిపెట్టి, నువ్వు అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర ఆ అన్యాయంగా తీసుకున్న ధనం వాళ్ళకి ఇచ్చి అని యేసు ప్రభువారు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. ఆయన ముఖాన్ని చూసాడు. జక్కయ్య త్వరగా దిగు అనగానే దిగిన జక్కయ్య, చెట్టు దిగిన జక్కయ్య యేసుక్రీస్తు వారి యొక్క ముఖాన్ని చూడగానే ఆ ముఖములో, ఆ వెలుగులో, ఆ ముఖకాంతిలో జక్కయ్య హృదయంలో ఉన్న పాపము బట్టబయలైంది. వెంటనే జక్కయ్య తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. సరే, యేసుక్రీస్తు వారు భౌతికమైన కార్యాన్ని జరిగిస్తూ ఏకో పట్టణానికి వెళ్ళారు. జక్కయ్య వేదన చెందుతూ అటు ఇటు పరిగెడుతూ ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఆ ఆశను చూసిన ఆయన జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది అనగానే అందరూ పాపి అయిన జక్కయ్య ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అది యేసు ప్రభువారు సాక్ష్యం చెప్పారు. ఆ వాక్యం వేరు. కానీ దేవుని యొక్క శక్తి అక్కడ దైవ వెలుగులో అతని యొక్క పాపం, రహస్య పాపం అంతా కూడా బట్టబయలైంది. అతడు ఒప్పుకుంటున్నాడు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుంది? అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటుంది. హల్లెలూయా. అతిక్రమము అంటే క్రమాన్ని మించిపోయి అతిక్రమాన్ని చేసిన వంటి వారు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడట. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మను పొందుకుంటామో, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో, ఆ పరిశుద్ధాత్ముడు మన కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఈ శరీరాన్ని నుంచి ఆత్మ వేరైనప్పుడు ఆ ఆత్మ మనల్ని పరలోకానికి తీసుకెళ్తూ ఉంటుంది. నాకు ఒక చిన్న తలంపు వచ్చింది. పరలోకానికి ఒక రోజు, అంటే తలంపు కాదు, ఇది నిజంగా జరిగింది. ఒక 6 నెలలు 7 నెలల క్రితం నేను అలాగా, అంటే ఇంకా ఎక్కువే అవుతుంది సమయం, అయితే నేను 7 నెలలు ఎంతో అనుకుంటున్నాను. సోఫా మీద ఇలా నిద్రపోతా ఉన్నాను. నిద్రపోతే నాకు ఎక్కువగా సోఫా మీద నిద్రపోవటం అలవాటు. అటు నుంచి ఇటు ఇలా ఒత్తికెళ్ళి నిద్రపోతా ఉన్నాను. నిద్రపోతున్నప్పుడు నాలో ఉన్న ఆత్మ బయటకు వచ్చేసింది. అది నాకు తెలుస్తుంది. నాలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, నేను గోడ దగ్గర ఉన్న సోఫాలో నిద్రపోతున్నాను కనుక ఆ గోడలోనికి నా చెయ్యి పెడితే గోడలోనికి వెళ్ళిపోతుంది చెయ్యి. నాలో ఉన్న ఆత్మ బయటకు వచ్చింది. ప్రభువా 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 అని కేకలు వేస్తుంది. ఎందుకు? నాలో ఉన్న ఆత్మ బయటకు వచ్చినప్పుడు నాకు భయం వేసింది. నేను చనిపోయానని కాదు, అదంతా కూడా చీకటి, గాఢాంధకారము, ఎక్కడా వెలుగు లేదు.
మనం ఏమనుకుంటామంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంటే మనము మన ఆత్మ బయటకు వచ్చి, నేను గతంలో చాలాసార్లు అలాగే అనుకున్నాను, అంతా వెలుగుతూ ఉంటుంది, వెలుగుతూ వెళ్ళిపోతూ ఉంటాం, పరలోకానికి పైకి ఎగిరిపోతూ ఉంటాం అనుకుంటాం. కానీ చిన్న కళ, ఆ యొక్క చిన్న విధానం జరిగింది. బయటికి వచ్చేసినప్పుడు నేను ఈ ఆత్మ ఇదేంటి ఇలా బయటకు వచ్చింది, ఈ గోడలో నా చెయ్యి పెడతానని చెప్పి ఆ గోడ మీద ఇలా చెయ్యి వేస్తే గోడలోకి వెళ్ళిపోతుంది చెయ్యి. అప్పుడు నా ఆత్మ బయటకు వచ్చింది, అంతా కూడా గాఢాంధకారం, చీకటి, ఏమీ కూడా కనిపించలేదు. ప్రభువా ఏంటి నాయన, ప్రభువా ఏంటి నేను బయటకు వచ్చాను, నేను చనిపోయాను, ఏంటి ప్రభువా, తండ్రి నాయన అని కేకలు వేస్తా ఉన్నాను. ఒకసారి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యో నేను లేకపోతే ఈయన ఏమైపోతారు, పిల్లలు ఏమైపోతారు ప్రభువా అని కేకలు వేస్తూ ఉన్నప్పుడు మరలా నా ఆత్మ నాలోకి వచ్చి పడింది. పడగానే వెంటనే లేచి కూర్చున్నాను. ప్రభువా తండ్రి ఏంటి నాయన ఇలా జరిగింది అని చాలా మంచినీళ్ళు అవి తాగి చాలా విధానం జరిగింది అక్కడ. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆత్మ బయటికి వచ్చింది, దేవుల్లో ఉన్నాం, సేవ చేస్తున్నాం, కానీ అంతా చీకటి, భయము. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చనిపోయిన గాల్లో ఎక్కడో ఆత్మ ఎగిరిపోద్ది అనుకుంటున్నారు. ఆ ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇంకా భయంకరం. నాకు వచ్చిన దర్శనానో లేకపోతే కాలో లేకపోతే నా శరీరం నుంచి నా ఆత్మ వెళ్ళిపోయిందో నాకు తెలీదు. చాలా భయం వేసింది. ప్రభువా 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 అని కేకలు వేస్తూ ఉన్నాను. ఎవరిని పిలవలేదు, దేవుడినే పిలిచాను. అప్పుడు ఇంచుమించు ఒక 15 నిమిషాలు అలా కేకలు వేసి నా చుట్టూ నేనే తిరుగుతూ ఆ గోడ మీద ప్రాకుతూ, అప్పుడు మరలా అంటే గోడ మీదకి పట్టుకుంటూ అలాగా మరలా నా ఆత్మ నాలోకి వచ్చింది. అప్పుడు దేవుని దగ్గర ఎంతో వేసారిపోయింది, ఎంతో భయం కలిగింది. అలాంటి భయంలో ఆత్మ బయటకు వచ్చినప్పుడు అంత భయంకరం ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మ అక్కడ చీకటి ఎందుకుందో దేవుణ్ణి అడిగాను, కానీ నాకు సమాధానం రాలేదు. ఒకసారి ఎప్పుడో దినాకర్ గారు మాట వింటున్నప్పుడు, నిద్రించిన దినాకర్ గారు, ఆయన కూడా ఆయన ఆత్మ బయటకు వచ్చేసినప్పుడు చీకటి, అంత చీకటి అని చెప్పారు. ఆ తర్వాత అంటే నేను అడుగుతా ఉన్నాను, దేవా ఎప్పుడు ఏంటి ఇలాగా, నేను చీకట్లో ఉన్నానా, నేను నరకానికి వెళ్ళిపోతానా, ప్రభువా ఏంటి నాయన నన్ను విడిచిపెట్టేస్తావా అని దేవుని నాకు సమాధానం దయచేయండి ప్రభువా అని అడిగినప్పుడు, ఒకసారి ఇలా టీవీలో వాక్యం పెట్టిన వెంటనే దినాకర్ గారిది ఆయన సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన బ్రతుకున్నప్పుడు తీసిన సాక్ష్యం. నా ఆత్మ నాలోంచి బయటకు వచ్చేసింది, అంతా చీకటి, అంతా చీకటి, ఆ చీకట్లోనే నేను ప్రయాణమై వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ వెలుగు అనేది కనిపించింది అని చెప్పారు. హల్లెలూయా. అంటే ఇంకా ఆ వెలుగు దగ్గరికి నేను వెళ్ళలేదు, చీకటిని చూసే భయపడిపోయాను. అయితే ఈ మాట ఎందుకు ఈ సమయంలో చెప్తున్నాము అంటే, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన ఆత్మ ఏమవుతుందంటే వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుతూ ఉన్న ఆత్మ పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్తుంది, వెలుగులో నడుస్తూ ఉంటుంది. కనుక ఆ చీకటి నుంచి మొదట చీకటి కనబడిన తర్వాత దినాకర్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వెలుగు కనపడింది. ఆ వెలుగులోంచి పరలోక ద్వారం దగ్గరికి మనం వెళ్ళగలం. భూమి మీద దేవుని ఆత్మట మన కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంటుందండి. అందుకే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా ఉండాలి. అందుకే ఏమంటున్నాడంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. మన ఆ ఆత్మ పొందుకోకపోతే ద్వారంలో, పరలోక ద్వారం దగ్గర మనకి చోటు ఉండదు. చాలా మంది ఆత్మ గురించి పట్టించుకోరు. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారిని చెప్తారు, మంచిదే, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు బైబిల్ చెప్తుంది, తండ్రి గురించి చెప్తుంది, కుమారుడి గురించి చెప్తుంది, పరిశుద్ధాత్మ గురించి చెప్తుంది. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటుంది. కనుక ఆత్మను మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ వెలుగు మన మక్కువలో చూసినప్పుడు వీరు దేవుని ప్రజలని ముద్ర భూమి మీదే వేయబడుతుంది. అక్కడ పరలోకంలో కూడా మనని ఆ పరలోక రాజ్య పరదేశంలోనికి లేదా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా చీకటి మనలో ఉంది అనుకోండి, మనం ఆ చీకటి దారి వేరు, ఆ దారి గుండా వెళ్ళిపోతాం, పాతాళంలోనికి వెళ్ళిపోతాం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడండి. డబ్బులు సంపాదించుకోవడానికి ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడుతున్నామో అంత ప్రయాస దేవుని ఆత్మ కొరకు పడవాలి. అది విలువ పెట్టి కొనలేనిది, అది ఎక్కడా దొరకదు. అది దేవుని మందిరంలో మాత్రమే దేవుని ఆత్మ దొరుకుతుంది. దేవుని మందిరం, దేవుని సన్నిధి అంటే మందిరాల్లోనే కాదు, నువ్వు నీ పరిశుద్ధతను కలిగి, నువ్వు ప్రసవేదన కలిగి ప్రార్థన చేస్తూ సమస్త చెడు కార్యాలను విడిచిపెట్టి దేవుని వైపు చూసినప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తాడు. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను గూర్చి పరుల దగ్గర
పైవారి దగ్గర, తోటి సేవకులు కావచ్చు, తోటి విశ్వాసులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్యజనులు కావచ్చు, లోకం కావచ్చు, వారందరి దగ్గర వీరు నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు, నా కుమార్తె. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించి తండ్రి ఆత్మ పావురం వలె వచ్చి, పావురం వలె వారి ఆ తండ్రి స్వరం, ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుడి అని తండ్రి స్వరం ఏదైతే చెప్పిందో, కుమారుడైన యేసుక్రీస్తు వారు అది చేశారు కనుకనే పరిశుద్ధాత్ముడు ఆయనను పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపి ఎప్పటికప్పుడు ఆయన బలపరుస్తూ దైవ కార్యాలను జరిగించారు. అలాగే ఆ పరిశుద్ధాత్ముడు ఆయన కొరకు కాదు కానీ మన కొరకు ఆదరణకర్తగా ఆయన మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు వారికి తండ్రి స్వరం ఏదైతే సాక్ష్యం ఇచ్చిందో, చూడండి, దేవుడు పక్షపాతి కాదు, ఆయనకి పక్షపాతం లేదు. యేసుక్రీస్తు వారు ప్రతి దాంట్లోనూ మనకి పాలిభాగం ఇచ్చారు. ఆ కుమారుడు నీ కోసం నా కొరకు, ఈయన నా కుమారుడు, నా కుమార్తె సాక్ష్యం చెప్తారు. ఎంత గొప్ప విషయం అండి. ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుకుంటే వస్తుంది, రాదు, కొనినా రాదు. నువ్వు దేవుని దగ్గర నీవు తగ్గించుకొని నీ చెడు కార్యాలన్నీ విడిచిపెట్టి ఆత్మ కొరకు వేగులు పడుతూ ఉపవాసాలుండి జాగరం ఉండి ప్రసవేదన కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి దిగి వస్తాడు. సామాన్యంగా పరిశుద్ధాత్ముడు దిగి రాడు. అయితే ఇది కృపాకాలం. అంచె దినములలో నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తానని సెలవిచ్చాడు. నా సేవకురాండ్రుల మీద కుమ్మరిస్తానని అపోస్తుల కార్యాలు ద్వారా. అంతేకాకుండా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కూడా పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు కొర్నేలి ఇంటి దగ్గర అందరి మీదకి ఆత్మ కుమ్మరింపబడిందంట. దేవుని ఆత్మ అన్యజనుడితో సహా. ఎందుకంటే వారందరూ దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక నేను కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి. భాషలో మాట్లాడడం తప్పని నేను అంటాం లేదు, ఎగిరి గంతటం తప్పని నేను అంటాం లేదు. ఇవి జరగాలి. ఇవి జరిగితేనే మనలో ఉజ్జీవం అనేది వస్తుంది. అయితే దానికి తోడ క్రియారూపముగా మన క్రియలను, దేవుని ఆత్మ చేస్తున్న క్రియలను లోకానికి చూపించాలి. దేవుని నామం మహిమార్థంగా జరిగించినప్పుడు అప్పుడు ప్రజలు మనల్ని గుర్తుపడతారు. దేవుడు ప్రజల ఎదుట నిన్ను నిలవబెట్టి వీరు నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇవ్వడం అంటే వారి ఎదుట, చిన్న చూపు చూసిన వారి ఎదుట, నిన్ను నిరాకరించిన వారి ఎదుట నిన్ను ఘనముగా నిలబెట్టి ఆయన కార్యాలు నీలో ఉండి జరిగించి నిన్ను గొప్ప చేస్తారు ఆయన. హల్లెలూయా. అప్పుడు దేవుడు ముద్రించాడు వీళ్ళని అని తోటి వారందరూ తెలుసుకుంటారు. కనుక మనం పరిశుద్ధాత్మను పొందుకునేవారి, దేవుని ఆత్మను పొందుకునేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏహమందు పరమందు రెండొంతుల కార్యాలు జరిగించి దేవుడు కుమారుడుగా కుమార్తెగా నీ కొరకు సాక్ష్యం ఇస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, అయా మీ గొప్ప నామమునికే వందనములు, మీ ఘనమైన నామానికే స్తోత్రాలు. ఇంతవరకు వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించలాగున సహాయము దయచేయండి నాయనా. ప్రభువా, ఇదిగో వాక్యంలో ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు నావాడు కాదన్నాం ప్రభు. నిజమే తండ్రి నాయన, మీ ఆత్మను మేము పొందుకోవాలి. మీ దత్తపుత్ర ఆత్మతో మేము నింపబడాలి ప్రభు తండ్రి నాయన. అలా నింపబడినప్పుడు దైవ కార్యాలను జరిగించి నీ కుమారుడిగా కుమార్తెగా నీవే మా కొరకు సాక్ష్యం ఇస్తానని నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభు తండ్రి. ఆయా విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం దయచేసి వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు సహాయం దయచేయండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది అయితే ప్రభా వారు ప్రార్థన కోరుకుంటున్నారో తండ్రి నాయన, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు, నా సేవ కొరకు, నా పరిచర్య కొరకు, నా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు ప్రార్థిస్తే బాగును, నా సమస్య కొరకు ప్రార్థిస్తే బాగును ఎంతమంది అనుకుంటున్నారో ప్రభువా, వారిని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏదైతే హృదయ వేదనతో వాక్యాన్ని వింటున్నారో వారి సమస్యలను వెంటనే విడుదల దయచేయండి ప్రభా.
వారి పక్షాన మీరు నిలవబడి వారికి ఉన్న బలహీనతలన్నీ కూడా మీరు విడిపించి దేవా వారిని బలపరిచి స్థిరపరచండి నాయన. వారి పట్ల నీ అద్భుత కార్యాలు జరిగించి నీ ఆత్మ చేత నింపి నాయన రెండంతుల ఆశీర్వాదం దేహమందు పరమందు నీ కుమారుడుగా కుమార్తెగా పిలువబడుటకు నాయన నీ దత్తపుత్ర ఆత్మను వారికి దయచేసి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని నింపి బలపరిచి క్రీస్తుని బండ మీద నిలవబెట్టి వారి ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.